స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించవద్దు అంటూ 24 గంటల సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ సమ్మెకు కార్మిక సంఘాల నేతలు కూడా మద్దతు తెలిపారు. ఈ సమ్మె గురించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి కార్మిక సంఘాల నేతలు మంత్రి రాజశేఖర్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈరోజు సమ్మె ఏ విధంగా జరుగుతుంది, భవిష్యత్తులో ఈ సమ్మె ఏ విధంగా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్న కాంట్రాక్ట్ కార్మిక సంఘాలన్నీ ఒక నిర్ణయం తీసుకున్నాయి. ఆ నిర్ణయాన్ని సంఘీభావం ప్రకటన మేము వచ్చాం. ఇందువల్ల ఇక్కడ ఉన్న కార్మికులను ఇప్పటికే తొలగించారు సుమారు 1000 మంది దగ్గర. ఆ తొలగింపు అనేది వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే కంపెనీలో ఇప్పటికే మ్యాన్ పవర్ తగ్గిపోతుంది, రిటైర్మెంట్లు ఎక్కువ అవుతున్నాయి. 2019 రిక్రూట్మెంట్ లేదు. కాంట్రాక్ట్ కార్మికులు కూడా నిబంధన ప్రకారం 60 ఏళ్ళ దాడి కూడా పనిచేయచ్చు, కానీ ఒక నిబంధనకు అనుగుణంగా పనిచేస్తున్నారు. 60 ఏళ్ళు అయిన తర్వాత కూడా చాలామంది వెళ్ళిపోతున్నారు. ఆ ప్లేస్లో ఎవరిని రిక్రూట్మెంట్ చేయడం లేదు. ఉన్నటువంటి వాడిని పనిభారం పడుతుంది. ఇదేమి ఆలోచించకుండా అర్ధాంతరంగా ఒక పద్ధతి లేదు, పాడు లేదు, మీరు అందరూ ఇంటికి పోండి తీసేస్తాం, మెడికల్ టెస్ట్లు పెడతాం తీసేస్తాం ఇట్లా అని చెప్పేటువంటి ఒక అందరిని రెచ్చగొట్టే చేయడం, వాళ్ళ జీవితాలతో చెలగాటపడే కార్యక్రమాలు చేస్తే మటుకు చూస్తూ ఊరుకునే లేదు. ఒకరోజు 24 అవర్స్ అనేది 24 గంటల పాటు సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మె నిరవధికం కూడా అయ్యే ప్రమాదం ఉంది. దానివల్ల ఆస్కారం కలగకుండా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఇది 100% కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది కాబట్టి వారు వెంటనే కలుగజేసుకొని మీరు ఏదైతే ప్యాకేజ్ ఒక మంచి ఉద్దేశం ఇచ్చారు, కంపెనీని ముందుకు తీసుకెళ్ళాలి, 2030 కల్లా ఒక 300 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేయాలని చెప్పేటువంటి ఉద్దేశంతో మీరు వెళ్తున్నారు దేశవ్యాప్తంగా. అటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈరోజు 7 మిలియన్ టన్నులు స్థాయి 20 మిలియన్ టన్నుల వరకు వెళ్ళొచ్చు. ఈ విధంగా దీన్ని మెరుగుపరచడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఉన్నటువంటి మ్యాన్ పవర్ని తొలగించేసి తద్వారా కంపెనీని విచ్ఛిన్నం చేసి మళ్ళీ ఏదో ప్రైవేట్ వాడికి అప్పచెప్పాలని చూస్తే మటుకు పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఇది ఒక్కరోజు ఆగేది కాదు, రేపు భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున పరిణామాలు చెలరేగుతాయి. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే ఏమాత్రం కూడా వెనుకం చేయకుండా కేంద్రం మీద సీరియస్గా ఒత్తిడి తీసుకొచ్చి ఈ కర్మాగారాన్ని కాపాడుతూ దీనికి ఎవరైతే కష్టించి పనిచేస్తున్నారో ఏ ఒక్క కార్మికుని తొలగించరాదని చెప్పేటువంటిది పెద్ద ఎత్తున డిమాండ్ చేయాలని చెప్పేటువంటిది రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. సార్, అనేక దఫాలుగా చర్చలు జరిపారు. ఎందుకు అయినా సరే యాజమాన్యం వెనకడుగేస్తుంది కాంట్రాక్ట్ కార్మికులు విధుల్లోకి తీసుకోవడానికి అనుకుంటున్నారు? రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక అత్యాధునికమైన ఫ్యాక్టరీ. ఇవాళ ఇతర భారతదేశంలో అన్ని స్టీల్ ప్లాంట్ల కన్నా తక్కువ మ్యాన్ పవర్ ఉన్నటువంటి కంపెనీ ఏదైనా ఉంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అన్న ఎక్కువ ఉత్పత్తి తీసేది. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం 13,400 కోట్ల రూపాయల ప్యాకేజ్ అని చెప్పి ఆ ప్యాకేజీలోనే 2,500 మంది పర్మనెంట్ కార్మికుల్ని 4,500 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగిస్తామని చెప్పేసి ఆ ప్యాకేజీలో ఉన్నటువంటి విషయం ఇంతవరకు బయట పెట్టకుండా ఈరోజు సమ్మెకి వెళ్తే కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం ఇది, ప్యాకేజీలో ఉన్నటువంటి నిర్ణయం ఇది, దీన్ని ఖచ్చితంగా మేము అమలు చేస్తామని చెప్పేసి వాళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది అనమాట. అరే స్టీల్ మినిస్టర్ గారు వచ్చారు, ఎంపీలు ఎమ్మెల్యేలు ఇతర మంత్రులు కలెక్టర్లు కమిషనర్లు అందరూ ఉన్న సమావేశంలోని యూనియన్ లీడర్లు కూడా ఉన్నాం. ఆ రోజు ఈ ప్యాకేజీలోనే తో పాటు కార్మికులని ఇంటికి పంపిస్తాం, పర్మనెంట్ కార్మికులని విఆర్లు ఇచ్చి పంపిస్తామని చెప్పేసి ఆ రోజే ప్రకటన చేయాలి కదా. ఇవాళ దాన్ని దొంగతాటిని దాచి ఇవాళ కార్మికులు రోడ్లెక్కి పోరాటం చేస్తుంటే మీరేమో ఆ చీకటి ఒప్పందాన్ని మీరు రద్దు చేయండి. ఇవాళ ఇతర స్టీల్ ప్లాంట్లు ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ల కన్నా తక్కువ మ్యాన్ పవర్ ఉన్నది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఎక్కువ లాభాలు సంపాదించింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఎక్కువ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసింది, 50,000 కోట్ల రూపాయలు దేశానికి కట్టింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. టర్న్అరౌండ్ చేసినటువంటి కంపెనీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఈ దేశానికి ఆక్సిజన్ ఇచ్చినటువంటి ప్లాంట్ స్టీల్ ప్లాంట్. ఇవాళేమో వేద బిక్కి అనేక స్కూల్స్ నిర్మించింది. దీంట్లోని స్టీల్ ప్లాంట్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, అలాగే ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా అతి కారు చౌకగా చదివినటువంటి విద్యా సంస్థల్ని సెంట్రల్ స్కూల్ మూసేస్తానంటున్నాం, విమలా విద్యాలయాన్ని మూసేస్తానంటున్నాం. దేనికోసం ప్రాణాలు త్యాగం చేశారు, దేనికోసం భూములు త్యాగం చేశారు? ఇన్ని కష్ట నష్టాలకి తక్కువ జీతాలతోనే పనిచేసే కాంట్రాక్ట్ వర్కర్ని తొలగించడానిక? నీ ప్యాకేజ్ కార్మికుల్ని వీధిలో పెట్టడానికి కాదు, పరిశ్రమలు స్థాపించాలి, పరిశ్రమలో ఉపాధి చూపించాలన్నమాట. కొత్తగా ఉపాధి లేకుండా ఇవాళ తొలగిస్తానంటే కుదరదని చెప్పేసి ఇవాళ నార్మల్గా ఒకరోజు సమ్మె జరుగుతుంది. రేపు అవసరమైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంటే కాదు అన్ని పరిశ్రమల్లో కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికలకు ముందు కూటమి నాయకులు విశాఖ స్టీల్ ప్లాంట్ ఆదుకుంటామన్నారు, అండగా ఉంటామని. ఇప్పుడు అటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తున్నారు? ఖచ్చితంగా ఇది చాలా దారుణం అండి. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మంది పేదవాళ్ళు కానీ అనేక మంది ఈ కుటుంబాలు, పేద కుటుంబాలు ఈ స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి బతుకుతున్నారండి. ఇది ఆదిలోనే అంతం చేసేటట్టుగా
ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు చాలా తప్పుడుగా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇందాక మేము 11 గంటలకి ఈడీ వర్క్స్ పిలిచారు మమ్మల్ని. పిలిస్తే అప్పటికే మేనేజ్మెంట్ అంతా ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది. వాళ్ళు ఏంటంటే ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, స్టీల్ సెక్రటరీ తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా మేము అమలు చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. మేమైతే కరాఖండిగా ఇది కానీ తీసినట్లయితే ఖచ్చితంగా మేము భవిష్యత్తులో ఇంకా మరిన్ని కార్యక్రమం చేసి ఈ ప్లాంట్ని రక్షించుకోవాల్సిన అవసరం కార్మిక లోకానికి ఉందని చెప్పుకుంటూ, ఇన్ సేమ్ టైం ఏంటంటే ఈరోజు 50% ఉన్నటువంటి ఈ కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు భూములు పోయే 32 మంది త్యాగాలు చేసిన ఫలితమే ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్ అని చెప్తూ, ఎవరైతే మీ కాలనీలో ఉన్నటువంటి ఈ కాలనీలో ఉన్నటువంటి మీరు మన ఓట్లేసి గెలిపించాం ప్రెసిడెంట్ని వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళు అడగవలసిన నిలదీసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని ఇక్కడితో ఆపవలసిందిగా కోరుకుంటూ మేనేజ్మెంట్ వెనక్కి తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ మీ ద్వారా తెలియజేసుకుంటాం. కాంట్రాక్ట్ కార్మికులను తొలగించాలని ఏదైతే ఒక నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాన్ని యాజమాన్యం వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు ఒక్కరోజు చేసిన సమ్మె రేపు రానున్న రోజుల్లో నిరవధికంగా చేయడానికి కూడా తమ వెనకడమని హెచ్చరిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఏదైతే స్టీల్ ప్లాంట్ను ఆదుకుంటామని ఒక హామీ ఇచ్చారో చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ వారంతా కూడా మాటకు కట్టుబడి ఉండాలని చెప్పి వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. రమేష్తో నాయుడు, స్టీల్ ప్లాంట్ నుంచి.